ఆదిబట్ల ఇన్వెస్టర్స్ కి అసలు ఫేవరెట్ డెస్టినేషన్ అయిపోయింది ఆదిబట్ల. దీనికి ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఒకటి ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ, రెండు టీసీఎస్ ఉండడము, ఇప్పుడు ఫాక్స్కాన్ రావడము, మల్టిపుల్ రేడియల్ రోడ్స్ ఉండి హ్యూజ్ డెవలప్మెంట్ స్కోప్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ లొకేషన్ ని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే మేము ఆదిబట్ల సరౌండింగ్స్ లో ఏ ఒక్క వీడియో తీసినా చాలా బాగా ఆదరిస్తున్నారు మీరందరూ. మీ అందరి కోసమే ఈ రోజు ఇంకొక ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. నేను ఈ రోజు ఆదిబట్ల లొకేషన్ కి వచ్చాను. దట్ టు టీసీఎస్ కి వెళ్లే రోడ్ లో ఉన్నాను. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాను. ఇది వచ్చేసరికి టీసీఎస్ కి వెళ్లే రోడ్ వైపీఆర్ కమాన్ అని చెప్పేసి ఫేమస్ ఏరియా అన్నమాట. ఆదిబట్ల ఏరియాలోనే ది ఫస్ట్ లేఅవుట్ ఇది. అన్ని పీజీస్ ఉంటాయి. హ్యూజ్ గా కమర్షియల్ ఆస్పెక్ట్ ఇక్కడ నడుస్తా ఉంటది. ఇన్ఫాక్ట్ ఇక్కడ రేట్ పరంగా ప్రెసెంట్ సెనారియోలో మాట్లాడుకోవాల్సి వస్తే 60,000 70,000 గజం ఇక్కడ నడుస్తుంది. కమర్షియల్ బిట్లు అయితే 1,00,000 వరకు కూడా నడుస్తుంది. ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఈ రోజు మీకు iHomes వారు ప్రెజెంట్ చేస్తున్న ప్రారంభ్ అని చెప్పేసి ప్రీమియం లగ్జరీ 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ చూపించడానికి పోతున్నాను. నేను ప్రెసెంట్ లోపలికి వచ్చేసాను. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. యాక్చువల్ గా ఇది మొత్తం పార్కింగ్ స్లాట్ అన్నమాట. ఈ యొక్క అపార్ట్మెంట్ మొత్తాన్ని 30 గుంటాస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. HMDA అప్రూవ్డ్, రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ కాబట్టి నార్మ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఇందులో గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్, ప్రతి ఫ్లోర్ కి 8 ఫ్లాట్స్, 4 2 BHK ఫ్లాట్స్, 4 3 BHK ఫ్లాట్స్. ఆల్ టుగెదర్ మనకు వచ్చేసరికి టోటల్ గా 40 లగ్జరీ ఫ్లాట్స్ ఇక్కడ ఇచ్చారు. ప్రెసెంట్ నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను. మొత్తం 8 ఫ్లాట్స్ అన్నమాట. కార్నర్స్ అన్ని కూడా 3 BHK ఫ్లాట్స్ వచ్చాయి. మధ్యలో 2 BHK ఫ్లాట్స్. కారిడార్ లో కూడా మనకి గ్రానైట్ ప్యాటర్న్ లో లగ్జరీ లుక్ ఇచ్చేలాగా వర్టిఫైడ్ టైల్స్ వేశారు. ఈ కారిడార్ విడ్త్ వచ్చేసరికి 7 ఫీట్. ఫ్లాట్ టు ఫ్లాట్ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉందో అది 6.6 ఫీట్ ఉందన్నమాట. అందు గురించి ఇక్కడ సఫిషియంట్ వెంటిలేషన్ అండ్ లైటింగ్ ఉంది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఎమ్యూనిటీస్ మాట్లాడుకోవాల్సి వస్తే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉంది, 2 ఎలివేటర్స్, 2 సైడ్స్ నుంచి స్టేర్ కేసెస్ అన్నది ఉంది. పవర్ బ్యాకప్ ఉంది, 24/7 సెక్యూరిటీ. వాచ్మెన్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక రూమ్ ప్రొవిజన్ ఉంది. చుట్టూరుగా కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ ఆర్చ్. చిల్డ్రన్ ఏరియా కోసం ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ ఫ్లోర్ లోనే ఈ యొక్క లొకేషన్ అంతా కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా కోసం అలొకేట్ చేశారు. ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా అరేంజ్ చేయబోతున్నారు. కంపెనీ వారి సైడ్ నుంచి బోర్ వాటర్ ప్రొవిజన్ ఉంది. అట్ ద సేమ్ టైం మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది, కృష్ణా వాటర్. అండ్ ఇది మిడ్ ఆఫ్ ది లొకేషన్ లో ఉంది. చుట్టూరుగా అన్ని ఇళ్ళ మధ్యలో ఈ యొక్క అపార్ట్మెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆక్యుపెన్సీకి రెడీగా ఉన్న ఒక 3 BHK ఫ్లాట్ ని చూపిస్తాను. ఇది కార్నర్ లో ఉంది. 1800 SFT లో ఉన్న ఫ్లాట్ అన్నమాట. మామూలు జనరల్ ఫ్లాట్స్ కి ఇచ్చే చౌకోట్స్ లాగా కాకుండా ఇక్కడ హైట్ అన్నది ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు. సింహద్వారానికి ఇది 8 ఫీట్ హైట్ ఉంది. చౌకోట్స్ అన్ని కూడా టేక్ టు వచ్చారు. దీనికి డోర్ కూడా టేకే ఇచ్చారు. చాలా లగ్జరియస్ గ్రాండ్ లుక్ ఉంది ఈ డోర్ వచ్చేసరికి. ఇన్ ద సేమ్ వే ఈ ఫ్లాట్ కి ఔటర్ లుక్ కూడా చాలా ఎగ్జూబరెంట్ గా ఉంది. ఎందు గురించి అంటే జనరల్ సైజ్ ఆఫ్ విండోస్ ఇవ్వకుండా ఇక్కడ 6 ఫీట్ హైట్, 4 ఫీట్ విడ్త్ లో ఇవి ఇచ్చారు కాబట్టి దీని లుక్ ని బాగా హైలైట్ చేస్తుంది. ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే ఇది నార్మల్ కన్స్ట్రక్షన్ కాదు. ఇది మైవన్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేసిన వాల్స్. ఇది జనరల్ గా పిల్లర్స్ వేసి బ్రిక్ తో మనం కన్స్ట్రక్షన్ చేస్తాము. దాని యొక్క లైఫ్ స్పాన్ హార్డ్లీ 50 to 70 ఇయర్స్ ఉంటుంది. మైవన్ టెక్నాలజీ లైఫ్ స్పాన్ 100+ ఇయర్స్. ఇన్ఫాక్ట్ కన్స్ట్రక్షన్ పరంగా కూడా తొందరగా కన్స్ట్రక్షన్ అవుతుంది. మనకు అర్త్ క్వేక్ లాంటి వాటికి కూడా రెసిస్టెంట్ ఉంటుంది. అలాంటి కన్స్ట్రక్షన్ స్టైల్లో iHomes వాళ్ళు ధీటుగా నిలుస్తున్నారు. అందుకే వీరి ప్రెసెంట్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా మైవన్ టెక్నాలజీనే వాడుతున్నారు. కమింగ్ టు ఈ ఫ్లాట్ వచ్చేసరికి 3 BHK
బిహెచ్కే ఫ్లాట్ కార్నర్ లో ఉంది. 1800 SFT లో ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం మీరు చూసుకున్నట్లయితే కింద అంతా కూడా వర్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. మైవన్ టెక్నాలజీ వాల్స్ అండ్ పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు కాబట్టి మనకి సఫిషియెంట్ గా గాలి వెలుతురు వస్తున్నాయి. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. అన్ని కూడా క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకుండా టాప్ 1 బ్రాండ్స్ నే కన్స్ట్రక్షన్ లో వాడారు. వెల్ ప్రెసెంట్ నేను వచ్చేసరికి హాల్ లో ఉన్నాను. ఇది 3 BHK ఫ్లాట్. నాకు లెఫ్ట్ కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. రైట్ కి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లో కిచెన్ అన్నది ఉంది. కిచెన్ కి ఆపోజిట్ లో యూటిలిటీ ఏరియా ఉంది. అండ్ హాల్ నుంచి బయటికి వెళ్తే బ్యూటిఫుల్ విండో ల్యాండ్స్కేప్, మీరు హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ఈ యొక్క ఫ్లాట్స్ కి అండ్ లొకేషన్ కి ఉన్న ప్రామినెన్స్ గురించి, హైలైట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్లీ పొటెన్షియల్ ఏరియా అయిన ఆదిబట్లలో ఉంది. దట్ టు TCS కి వెళ్లే రోడ్ లో ఉంది. TCS నుంచి 200 మీటర్స్ బిఫోరే ఉంటాము. చుట్టూరుగా చూడొచ్చు అన్ని బిల్డింగ్స్. ఇన్ఫాక్ట్ చాలా మటుకు పీజీసే ఉంటాయి. ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది. ఎగ్జిట్ నంబర్ 12 and 13 కి వెరీ వెరీ నియర్ బై. ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవ్వాలని అనుకుంటే ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే కనెక్ట్ అయిపోవచ్చు. TCS లో ఆల్రెడీ 20K వరకు ఎంప్లాయీస్ వర్కింగ్ లో ఉన్నారు. అండ్ ఇవి కాకుండా ఆదిబట్ల లొకేషన్ లో టాటా ఏరోస్పేస్ గురించి ఎస్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ హ్యూజ్ గా ఉంది కాబట్టి రెసిడెన్షియల్ డిమాండ్ కి ఇది ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్, ఫాక్స్కాన్ కి ఆపోజిట్ లో కేన్స్, సో ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ హ్యూజ్ గా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎస్టిమేషన్ ప్రకారం కమింగ్ అప్ డేస్ ఉన్న నంబర్ కి ఇక్కడ రెసిడెన్షియల్ డిమాండ్ కి హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నాయి. అలాంటి ప్రైమ్ లొకేషన్ లోనే ఐహోమ్స్ వారి ప్రారంభ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అక్షర ఉంది, శ్లోక ఉంది. అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సూపర్ మార్కెట్స్, రత్నదీప్ లాంటి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇనార్బిట్ మాల్ ప్రపోజల్ కూడా ఉంది ఈ యొక్క లొకేషన్ లో. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక పర్సన్ వచ్చి ఇక్కడ స్టే చేయడానికి ఎన్ నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. దాంతో పాటు మనం ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేట్ అవ్వడానికి స్కోప్స్ ఏంటి అని అంటే, ఫస్ట్లీ ఇది సాగర్ హైవే కి అండ్ శ్రీశైలం హైవే కి మధ్యలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ కి మంచి కనెక్టివిటీ ఉంది. అండ్ సరౌండింగ్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ కి మెయిన్ పొటెన్షియల్ ఏరియా అయిన రెసిడెన్షియల్ ఏరియాలో ఈ యొక్క ఫ్లాట్స్ అన్నవి ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ వండర్లా ఆపోజిట్ నుంచి ఆల్మోస్ట్ ఆమన్గల్ వరకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అని చెప్పేసి 300 ఫీట్ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది. దాని వరకు కూడా నడుస్తా ఉంది. అండ్ ఇంకొకటి హైదరాబాద్ టు అమరావతి అని చెప్పేసి ఇంకొక 6 లేన్ రోడ్ అన్నది శాంక్షన్ అయింది వయా సాగర్ హైవే. అది కూడా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో క్రూషల్ పార్ట్ అయిన రేట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓసీ అయితే ఒక 1 మంత్ లో వచ్చేస్తుంది. ఇక్కడ రేట్ పరంగా ప్రెసెంట్ ఇక్కడ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి 4500 రూపీస్ పర్ SFT ప్లస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా. ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్ అన్నది అప్రూవల్ ఉంది. దాదాపుగా 10 బ్యాంక్స్ అప్రూవల్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి ఏంటంటే, ఐహోమ్స్ వారు ఇంకొక బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ ది 11 అని చెప్పేసి పైన 11 ఫ్లోర్స్ కింద 2 సెల్లార్స్ తో ఔటర్ రింగ్ రోడ్ కి వెరీ వెరీ నియర్ బై హైవే ఫేసింగ్ లో ఒక బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ HMDA వచ్చేసింది.
మనం ఇచ్చే పేమెంట్ ఆప్షన్స్ ని బట్టి ఇక్కడ రేట్ కోట్ చేస్తున్నారు. మీకు నచ్చితే ఇక్కడ తీసుకోవచ్చు, లేదా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ది 11 ప్రాజెక్ట్ లో కూడా ఐహోమ్స్ వారి ప్రాజెక్టే, అక్కడ కూడా మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా న్యూ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కంపెనీ వారి నంబర్ ఇస్తున్నాము. మీరు వారికి కాల్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, జయా సైనింగ్ ఆఫ్.